అందరికీ ప్రపంచ మానవత్వపు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 19. ఆగస్టు 19 అనగానే చాలామందికి తెలియదు, కానీ కొత్త కొత్త విషయాలను మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఆగస్టు 19న ప్రపంచ మానవత్వపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది చాలా మంచి రోజని కూడా నేను భావించాను, మీరందరూ కూడా భావిస్తున్నారని అనుకుంటున్నాను. మనము సాయం చేయడానికి, కష్టంలో ఉన్నవారికి సాయం చేయడానికి పేరుబంధము, రక్త సంబంధము ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మానవత్వం ఉంటే చాలు, ఎవరికైనా సాయం చేయొచ్చు. మన బంధువులే ఉండాల్సిన అవసరం లేదు, మన రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు. సాయం చేయడానికి ఎవరైతేనేంటి, అవసరమైన వారికి మన వంతుగా మన మానవత్వం ఉన్నది కాబట్టి మనం సహాయం అనేది చేయాలన్నమాట. ఈ సహాయం చేసేదానివల్ల మనకి చాలా తృప్తిగా కూడా ఉంటుంది. మీకు తెలుసో లేదో, మీకు తెలిసే ఉంటుంది కూడా, ప్రజెంట్ 2020 నుంచి హెల్ప్ చేయడం, సహాయం చేయడం అనేది సోషల్ స్టేటస్. ఒక మనిషి ఒక సేవ చేస్తున్నాడన్నా, ఒక సహాయం చేస్తున్నాడన్నా, 10 మందికి ఉపయోగపడుతున్నాడన్నా, అది ఒక సోషల్ స్టేటస్. సేవా రంగం అనేది ఇటీవల కాలంలో బాగా ముందుకొచ్చింది. ముందుటితో కనుక పోలిస్తే చాలామంది ఎన్నో విధాలుగా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. ఇలా ముందుకొచ్చి సేవ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగా ఉండాలని, వాళ్ళకు సేవ అన్నీ దేవుడు సహకరించాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వంతుగా మా పాఠశాలలో 175 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం. ఇది మా ఆర్గనైజేషన్ చేసే సహాయం ఎదుటివారి. విద్య అనేది ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం రాణించగలుగుతాం. పేదవాడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళేది ఒక విద్య ఒక్కటే. అందుకనేసి మేము పిల్లలకి ఫ్రీగానే విద్యను అందించాలనుకున్నాము. మాకు డొనేషన్స్ సరిగ్గా లేని కారణాన కొంతమంది దగ్గర ఫీజు అయితే తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా చాలా తక్కువ అండి, అంతా ఒక 20-25 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. ఇది మా సంస్థ యొక్క సాయం ఈ విధంగా అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన ఇండియాలో మానవత్వం అనేది చాలా బాగా ఉంది. అందరూ కూడా సేవలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మహిళలందరూ ముందుకు వచ్చి వాళ్ళ వంతుగా ఏదో ఒకటి చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. పిల్లలకి మొదటి నుంచే వాళ్ళల్లో సేవాభావాన్ని కల్పించాలి. సేవ చేస్తే ఎలా ఉంటుందో ఆ రుచిని పిల్లలకు మనం చూపించాలి. అలా చూపించినట్లయితే పిల్లలు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయడం మొదలు పెట్టాలి. సేవలో చాలా ఆనందం ఉంటుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. మన రక్త సంబంధం ఉన్న వాళ్ళకి మనము చేసేది సేవ కాదు, అది మన బాధ్యత. ఎప్పుడైతే బయట వాళ్ళకి చేస్తామో అదే సేవ, అదే మనతోటి వచ్చేది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలని ఈ ఆగస్టు 19న ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని అందరూ కూడా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనిషి శాశ్వతంగా, మానవత్వము, సేవ ఇవేనండి శాశ్వతం. ఏం మేడం మీరు భలే నీతులు చెప్తారా అనుకోవచ్చు. నీతులు కాదు, మా వంతు మేము సహాయం అయితే చేస్తూ ఉన్నాము. అందరినీ కూడా ఇలా ముందుకు రమ్మని నేను కోరుకుంటూ ఉన్నాను. సాయిరామ్.